నాది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం. ఇంద్రవెల్లి మండలంలో మాకు ప్రభుత్వం వాళ్ళు 2006లో మాకు దళిత గిరిజనులకు వీకర్ సెక్షన్ కింద ప్లాట్స్ ఇచ్చినాయి. అప్పటి నుంచి మేము దాదాపుగా 17 సంవత్సరాలు అక్కడ నివాసం ఉంటున్నాం. అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇటు ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ కానీ అటు ఏమైకుంట గ్రామ పంచాయతీ పరిధిలోకి మేము రావడం లేదు. తద్వారా మాకు సంక్రమించాల్సిన అన్ని బెనిఫిట్స్, ఈవెన్ డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఇంకా ఏవైనా కానీ గవర్నమెంట్ స్కీమ్స్ లాంటి డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, ఇంకా ఏవైనా ప్రభుత్వ పథకాలు మాకు ఏవి దరిచేయట్లేదు. అయితే ఇటు విషయం అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరియు ప్రజావాణిలో శ్రీమతి దివ్యదేవరాజన్ గారికి కూడా విన్నవించడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కలు ఏంటంటే అధికారులు డిపిఓ కానీ డిఎల్పిఓ కానీ ఇటువంటి అధికారులు ఏం చేస్తున్నారంటే కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం అందించి ఈ రేడియస్లో రాదు, ఇది ఈ పరిధిలో ఉంది, ఆ పరిధిలో అని అనుకుంటే చెప్పుకుంటా జాప్యం చేసుకుంటా మా హక్కులన్నీ సంక్రమింపజేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు అందరూ మీడియా పరంగా నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం వారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక అత్యంచలమైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మా సుందర్ నగర్ ఒక జీపీఏసి మాకు న్యాయం చేస్తారన్న ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను. కాబట్టి మీడియా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ సుందర్ నగర్ అనేదాన్ని ఒక గ్రామ పంచాయతీగా స్పెషల్గా చేసి దానికి కొన్ని నిధులు కేటాయించినట్టయితే మేము పూర్వం కోల్పోయినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మళ్ళీ రాబట్టుకోగలుగుతాం. తద్వారా మేము ఒక మంచి జీవనం లీడ్ చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇటు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ స్పందించి న్యాయం చేయాల్సిందిగా నేను మీడియా పరంగా విన్నవించుకుంటున్నాను, విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ. 60 ఏళ్ళ మాకు పట్టా సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అప్పటి నుంచి మేము కాస్తులో ఉన్నాము, కాస్తు చేసుకుంటున్నాము. ఇప్పుడు సబ్ జైలు కడదామని చెప్పి మొత్తం 5 ఎకరాలు ఫినిషింగ్ వాళ్ళకి కావాల్సింది 32 ఎకరాలు. అది మొత్తం 108 ఎకరాలు అయితే 32 ఎకరాలు మొత్తం వైర్తోటి ఫినిషింగ్ చేసాం సార్. అలా రాణిస్తలేరు. దాని గురించి మాకు కావాలని చెప్పి మేము బతుకుదేరు కోసం మాకు ఏ ఆధారం లేదు, దాని మీద బతకాలనే ఉన్నది సార్. మాకు రావాలని అప్లికేషన్ ఇచ్చాను సార్. ఇప్పుడు ప్రజావాణిలో ఇస్తే దానికి రిసిప్ట్ ఇవ్వమంటే మీకు ఫోన్ మెసేజ్ వస్తుంది, ఫోన్ మెసేజ్ వస్తుంది అని చెప్తారు సార్. ఫోన్ మెసేజ్ రిసిప్ట్ ఇస్తలేరు. ఎట్లా అన్నట్టు దీనికి పద్ధతి ఏంది అని రిసిప్ట్ ఇస్తలేరు. ఇదా ఫస్ట్ సార్. పేపర్స్ ఇచ్చినా సార్. ఇంత మొత్తం పాస్బుక్ జిరాక్సులు, పట్టా సర్టిఫికేటు, పహాని చౌపసరాలు. ఇంతకుముందు గత 18 నుంచి అప్లికేషన్స్ ఏం లేదు. 2018 నుంచి అప్లికేషన్స్ ఇస్తున్నా సార్. నేనే ఇదా వాళ్ళు మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు 2 ఇయర్స్ 2022లో చేశాను సార్. అంతకుముందు నేను 2022 వరకు నేనే ఉన్నా సార్ కబ్జాలు. అంతకుముందు రాణిస్తలేరు పోలీసు వాళ్ళు. మొత్తం వైర్ ఫినిషింగ్ చేసి పోలీసు కాపలా పెట్టి రాణిస్తలేరు. చేసి కలెక్టర్కు ఆర్డీఓకి అందరికి ఇచ్చినాం. ఎవరు సపోర్ట్ చేస్తలేరు, ఎవరు చర్య తీసుకుంటలేరు. 5 ఎకరాలు సార్, 5 ఎకరాలు. ఇప్పుడు కదా 2022 వరకు అంతకుముందు మేము చేసుకున్నాం సార్. అంతకుముందు రాణిస్తలేరు. తర్వాత అప్లికేషన్ ఇచ్చినాం సార్. ఇప్పుడు ఈరోజు ఇస్తే మాకు రిసిప్ట్ కూడా ఇస్తలేరు. ఎట్లా అన్నట్టు సార్ మాకు నమ్మకం. మొయినాబాద్ మండల్, మోత్కపల్లి ఊరు, రంగారెడ్డి జిల్లా. మాది భూమి 8 గుంటలు. ఆన్లైన్ చూపెడతలేదు, 2018 నుంచి చూపెడతలేదు. కలెక్టర్ ఆఫీస్కు 3 సార్లు 4 సార్లు పోయినా. మళ్ళా మండల ఆఫీస్ నుంచి మండల ఆఫీస్కి పోమంటే ఒక 10 సార్లు 20 సార్లు 50 సార్లు వచ్చు. ప్రజా పాలనాన్ని పెట్టారు సారు. ఆడికి ఒక్కసారి రెండోసారి ఇది మా భూమి మాకు కావాలి సార్. 2018 నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. మాది ఆన్లైన్ చూపెడతలేదు. చెప్తుర్రు ఇంకా మాకు ఆప్షన్ ఇవ్వలేరు. మా తోటి కాదు. ఇప్పుడు ఆడికేవో కలెక్టర్ ఆఫీస్కో ఆడికి కూడా పోయినాం సార్. కలెక్టర్ ఆఫీస్కి పోతే అవుతుంది, టైం పడుతుంది, అవుతుంది. ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరు తిరుగుకోలేము సార్. ఇంకా ఇక్కడనే తిరుగుతున్నాం అంతా. ఈడు కూడా ప్రజాపాలన కాడికి ముందుగా వచ్చినాము. మళ్ళీ ఇది రెండోసారి సార్. మాకు న్యాయం రావాలని వచ్చినాం సార్. మళ్ళీ అవుతుంది అంటారు.